నమస్కారం అందరికీ. ఈరోజు మనం మన తెలుగు ఇళ్లలో అత్యంత వివాదాస్పదమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఉప్మా. ఉప్మా అంటే అది కేవలం ఒక టిఫిన్ కాదు, అదొక ఎమోషన్. కానీ ఆ ఎమోషన్ ఎక్కువగా ఏడుపుకి దగ్గరగా ఉంటుంది. మన దేశంలో బ్యాచిలర్స్కి అలాగే వంట చేయడానికి బద్ధకించే వాళ్ళకి ఏకైక ఆశాదీపం ఏదైనా ఉందంటే అది ఉప్మానే. అసలు ఉప్మాలో జరిగే అతిపెద్ద మోసం ఏంటో తెలుసా? సర్ప్రైజ్. అమ్మ ఆదివారం పొద్దున్నే లేచి రేయ్ ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రా అంటుంది. మనం ఏ పూరీనో లేక మసాలా దోశనో అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకెళ్తాం. తీరా చూస్తే అక్కడ గిన్నెలో ఏముంటుంది? అంకాలి ఉప్మా. దానికి పైన మళ్ళీ కొత్తిమీర గార్నిషింగ్ ఒకటి. ఉప్మా తినడం అంటే ఒక యుద్ధం చేసినట్టే. ఉప్మాలో వేసే ఆ అల్లం ముక్కలున్నాయే, అబ్బబ్బబ్బా, అవి సరిగ్గా ఉప్మా రంగులోనే ఉంటాయి. మనం హాయిగా తింటున్నప్పుడు ఒక్కసారిగా ఆ అల్లం ముక్క పంటి కింద పడితే ఎలా ఉంటుందంటే, ఐఫోన్ కొందామని డబ్బా ఓపెన్ చేస్తే లోపల నోకియా 1100 ఉన్నట్టుంటుంది. ఆ క్షణం మన నోట్లో జరిగే బ్లాస్టింగ్కి అణుబాంబు కూడా సరిపోదు. ఇక ఆ పచ్చిమిర్చి సంగతి చెప్పక్కర్లేదు. అవి చూడ్డానికి బీన్స్ ముక్కల్లా అమాయకంగా కనిపిస్తాయి. కానీ కొరికితే తెలుస్తుంది, అది బీన్స్ కాదు, మన నోటిని తగలబెట్టడానికి వచ్చిన టెర్రరిస్ట్ అని. ఉప్మాలో మళ్ళీ వెరైటీలు. బొంబాయి రవ్వ ఉప్మా. ఇది తింటే పేస్ తిన్నట్టుంటుంది. గోధుమ రవ్వ ఉప్మా. ఇది తింటే చిన్న చిన్న రాళ్లు తిన్నట్టుంటుంది. కొంతమంది ఉప్మా చేస్తారు. అదెలా ఉంటుందంటే ప్లేట్ని బోర్లించినా కింద పడదు. దాంతో గోడకి సున్నం వేయచ్చు లేదా ఇల్లు కట్టేయచ్చు, అంత గట్టిగా ఉంటుంది. ఉప్మా టేస్ట్ని భరించలేక మనం ఆవకాయ కలుపుకుంటాం. కానీ కొందరు ఉంటారు ఉప్మాలో చక్కెర వేసుకుని తింటారు. వాళ్ళకి దండం పెట్టాలి. అది టిఫిన్ తింటున్నారో స్వీట్ తింటున్నారో వాళ్ళకే తెలియాలి. ప్రపంచంలో ఎంత దారుణమైన ఉప్మానైనా కాపాడగలిగే శక్తి ఒక్క ఆవకాయకి లేదా చక్కెరకి మాత్రమే ఉంది. ఏదేమైనా ఫ్రెండ్స్, మనం ఉప్మాని ఎంత తిట్టుకున్నా ఇంట్లో ఏమీ లేనప్పుడు, గెస్టులు సడన్గా వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేది ఆ ఉప్మానే. ఉప్మా లేనిదే తెలుగు రాష్ట్రాల్లో మిడిల్ క్లాస్లో ఫంక్షన్లు ఉండవు, పొద్దున్న గడవదు. అందుకే ఉప్మాని ద్వేషించండి, కానీ వడ్డించినప్పుడు మాత్రం సైలెంట్గా తినేయండి. లేకపోతే మధ్యాహ్నం కూడా అదే పెడతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.